కామెడీ వర్కౌట్ అవ్వట్లేదని వంటలు నేర్చుకుంటున్నాడంట. మరి ఆ వంటల కథ ఏంటో భాస్కర్ కి చెప్తూ మన ముందుకు వచ్చేస్తున్నాడు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ గాలిపటాల సుధాకర్. మనం ఎప్పుడు టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తుంటాం. టీవీలో చూసే వాళ్ళు ఒకసారి పొరపాటున టీవీలోంచి బయటకు వస్తే ఇంటరాక్ట్ అయితే ఎలా ఉంటుంది, అదే మా కాన్సెప్ట్. హలో, అవునే చేసి పెడతానే. ఇది వంకాయ కూరనా? నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కరెక్టే, నన్ను వంట చేయమని చెప్తావేంటే? సరే చేసి పెడతానులే. వంకాయ కూర ఇలా చేయాలి. టీవీలో వంటల కార్యక్రమం వస్తుంది కదా, దానిలో చూస్తాను. అందరికీ నమస్కారం. ఈ రోజు వంటల కార్యక్రమం ఏం చేస్తున్నారు ఇంట్లో? అదేంటండి నాతో మాట్లాడుతున్నారు మీరు? ఇది లేటెస్ట్ టెక్నాలజీరా. ఓహో సూపర్ అండి బాబు. ఎందుకు ఏం చేస్తున్నావు ఇంట్లో? ఏమండి ఆవిడ ఆఫీస్కి వెళ్ళిపోయిందండి, నేను ఇంట్లో ఉంటాను, వంట చేసి పెడదామని. అంటే మీ ఆవిడ బయటకు వెళ్ళి ఉద్యోగం చేస్తుంటే నువ్వు ఇంట్లో వంట చేస్తూ బట్టలు ఉతకడం, బాత్రూమ్ కడగడం, ఎందుకురా ఏదో మగ పుట్టుకు అంటే ఇల్లరికం వచ్చానండి ఇంట్లో. ఈ రోజు వంటల కార్యక్రమంలో ముందుగా అవునరా బీరకాయలు ఉన్నారు ఇంట్లో? బీరకాయ ఒక్క నిమిషం అండి. రే అయ్యో, బీరకాయలు ఉన్నాయా అని అడిగా. అదే తెమ్మన్నానా? లేదండి. ఓకే, గుమ్మడికాయలు ఉన్నాయా? గుమ్మడికాయ తేవాలండి. చెప్పుతో కొడతా తేకపోతే. అదే ఓకే, ఈ రోజు గుమ్మడికాయలతో గుమ్మగుమ్మలో ఎలా చేయాలో ప్రోగ్రామ్ చూద్దాం. తీసుకున్నటువంటి గుమ్మడికాయల్ని సన్నగా తరిగి ఏం చేస్తున్నారు? తరగాలి కదండి, ఒక నిమిషం అండి. దీంట్లో బెల్లం వేస్తే బాగుంటుందండి. అయితే నువ్వు చేయరా ప్రోగ్రామ్. చెప్పానండి మామూలుగా కోసానండి. సన్నగా కోసినటువంటి ఈ గుమ్మడికాయ ముక్కల్ని వేడిగా మరుగుతున్న నూనెలో వేయాలి. వేసానండి. ఇప్పుడు బగబగ అంటూ పొగలు వస్తుంటాయి, కనిపిస్తుందా? అదేంటి పొగలు రావట్లేదండి? మంట ఎవడు పెడతాడు? అరే ఏడంట పెడుతున్నారా? ఇలా మరుగుతున్నటువంటి ఈ గుమ్మడికాయల్ని కొంచెం చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. కలిపానండి. ఆ కలిపిన తర్వాత తరువాయి భాగం రేపు ఇదే టైం. ఇంకా వంట కంప్లీట్ అవ్వలేదు సార్, బాగా కొడుతుంది సార్. కుదరదురా, ఇప్పుడు అందాల కార్యక్రమం. ఈ రోజు మా ఛానల్లో అందాన్ని మెరుగుదిద్దుకోవడం ఎలా అనే కార్యక్రమం చూద్దాం. అది అందంగా ఉన్న వాళ్ళకి నీకు కాదు సుధాకర్. అందాల పోటీలో చాలా మంది అమ్మాయిలు ఏంటంటే ఈ క్రీములు ఆ క్రీములు వాడేసి ముఖాన్ని పాడు చేసుకుంటారు. అవునండి. అలా కాకుండా ఒక చిటికెడు ముల్తాని మట్టి తీసుకోండి. మొలతాడండి ముల్తాడు మట్టి ఎలా ఉంటదండి? ముల్తాని మట్టి నేను ఎలా చెప్పాలి రాలే. ముల్తాన్ మట్టి అండి, మా ఆడ వాడుతుంది ఇదే అండి. ఇప్పుడు అందులో ఒక ఆమ్లు ఒక కోడిగుడ్డి పగలగొట్టి వేయి. ఇప్పుడు ఆ కలుపుతున్న దాంట్లో కొంచెం మిరపకాయలు పొడి వేసి వేసాను. అందులో కొంచెం కారం పొడి వేసి, కొంచెం పసుపు వేసి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గసగసాలు. ఇందులో తిప్పుతున్నావు అంటే తిప్పుతారా తర్వాత తిప్పమని చెప్తారు కదా అని. ఇంట్లో పని పాట లేదు, కానీ ఈ పని అని చేయి. ఒక్కసారి ఏమేమి వేసిండో అనుకో. ఎందుకు చెప్తాము ఏమేమి చెప్పాం మనం ఫస్ట్ నుంచి. పింతాన మట్టి ఏం మట్టి? ముల్తాన్ మట్టి. ఎస్, ముల్తాన్ మట్టి వేసాను. తర్వాత గసగసాలు వేసాను, కారం పొడి వేసాను, తర్వాత గుడ్డు వేసాను. వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాం ఎందుకు? అంటే నువ్వు చెప్పింది చేస్తాను. కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని బాగా తీసుకొని ముఖానికి పట్టించాలి. ముఖానికి? అరే దాంట్లో మిర్చి పొడేసావు. ఇలా పట్టించిన తర్వాత ఏమంటే చూసారా, ఈ సమస్య నుంచి బయటపడడం ఎలా అనేది రేపటి కార్యక్రమంలో చూద్దాం. ఇప్పుడు అయ్యా మన్మథ సామ్రాజ్యం, ఇది పెద్దల కార్యక్రమం కాబట్టి ఇంట్లో పిల్లలు ఉంటే పడుకోబెట్టండి. పిల్లలు లేరండి. పిల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు అవుతుంది. ఏం చేస్తావు 3 సంవత్సరాలు? వంట చేశాను. అది కాదురా, పిల్లలు పుట్టడానికి ఏం చేసావు? సుధాకర్ అంటే చాలా వ్యక్తులు పెళ్ళై 3 సంవత్సరాలు అయింది, అయ్యో నాకు పిల్లలు లేరు అనిపిస్తూ ఉంటుంది. కానీ అటువంటి వాళ్ళ కోసం ఈ కార్యక్రమం మన్మథ సామ్రాజ్యం. అది కాదురా, టీవీ ఛానల్ ఎడిటర్లు ఉన్నారు, వాళ్ళు వేస్తారు. చెప్పింది నేను. ఓకే, ఇలా మన్మథ సామ్రాజ్యంలో ముందు ఏంటంటే మన పడక గది అందంగా ఉందో లేదో చూసుకోవాలి. నీకు గది మీద ఉన్న ఇంట్రెస్ట్ నీ పిల్లం మీద ఉండుంటే ఈ పాటికి 3 పిల్లలు తండ్రి అయ్యేవాడు.
ఇంటికి వెళ్ళేటప్పుడు భార్య కోసం మల్లెపూలు హల్వా పట్టుకెళ్ళాలి. నా దగ్గర డబ్బులు లేవండి. మరి మీ ఆవిడ ఎప్పుడైనా హల్వా తెచ్చిందా? హల్వా తీసుకురాలేదండి. మీ ఆవిడ దగ్గర హల్వా లేదు, నీ దగ్గర హల్వా లేదు, మరి పిల్లలు ఎలా పుడతారా? మన గది ఎంత నీట్ గా ఉంటే సంసారం అంత హ్యాపీగా జరుగుతుంది. ఓకే అండి. అయితే గదిలోకి వెళ్ళిన తర్వాత మీ శ్రీమతి గారి పాల గ్లాస్ తో ఎదురొస్తూ ఉంటారు. అవునండి, బాగా వస్తుంది. అలా ఎదురొచ్చినప్పుడు మీరు నవ్వుతూ వెళ్ళి ఆ పాల గ్లాస్ చేత్తో పట్టుకొని ఆ గ్లాస్ ఇలా తీసుకొని సగం పాలు తాగి సగం మీ ఆవిడకి ఇచ్చి ఆ సగం ఆవిడ తాగి ఆ తర్వాత ఒక ఆవిడ మంచం మీద కూర్చొని నువ్వు వెళ్ళి పక్కన కూర్చొని ఆ తర్వాత మిగతా భాగం రేపు చూద్దాం. నా సంసార గొలియద్దు సార్, తర్వాత చెప్పండి సార్. కుదరదు, అయిపోయింది ప్రోగ్రామ్. పుణ్యుడు సార్, ఆ విషయం చెప్పండి సార్. ఒరే నాకు స్క్రిప్ట్ ఎంత ఇస్తారు అంతవరకే చేయగలరా? నేను ఒక్కడే వెళ్ళిపోతాను. ఒరే ఇంటికాడ మా ఆవిడ వెయిటింగ్ రా. చెప్పరే ఓకే, మరి ఈ ఫెంటాస్టిక్ జోడికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? సుధాకర్ అన్నయ్య, ఇప్పుడు నువ్వు లేడీస్ మసాజ్ పార్లర్కి వెళ్ళాలనుకున్నావు, కానీ బాయ్స్ మసాజ్ పార్లర్కి వెళ్ళావు. అక్కడ నీ స్విచెస్ ఏంటి అన్నా? ఎవరికా ఏం కావాలి? మసాజ్ చేయించుకో. ఏమున్నాయంట్రా చేయించుకోవడానికి? ఏం చేయాలి? మసాజ్ అంటే ఏంటి? ఏం కావాలి? ఏం మసాజ్ కావాలి? తాయి మసాజ్ కావాలి. తాయ్ అంటే ఏంటి? తాయి అంటే ఏంది? అరే అమ్మాయిలతో చేయించాడా భయ్, నువ్వు కాదు. మా పార్లర్ లో అమ్మాయిలకి సిగ్గు ఎక్కువ, కళ్ళు మూసుకుంటేనే వస్తారు. అవునా? ఆ. అరే ఒకసారి చూస్తారా భయ్? అది మసాజ్ చేస్తే అడుగుతున్నాను కూడా పనికిరావు. కళ్ళు మూసుకో. ఆహా అబ్బా అబ్బా అబ్బా. అమ్మాయిని మాట్లాడమని అడగచ్చుగా, స్వీట్ వాయిస్. అవును, ఒక పాట పాడొచ్చు కదా చేసేటప్పుడు. ఏం పాడాలి? వామ్ము, నీ జుట్టు బాగుంది. జుట్టేనా ఇంకేం వేరే చేయవా? ఏం కావాలరా నీకు? కిందికి వెళ్ళరా రే. చిచ్చి కిందికి వెళ్ళి. ఏం కావాలి? అబ్బా మసాజ్. అబ్బా అది కాదురా అయ్యా, పోలీస్ స్టేషన్ కి వచ్చి మసాజ్ చేయించుకుంటావా? అబ్బా మళ్ళీ ఏంటి ఇందాక ఎలా నడిచా నడు ఒకసారి. ఏమైందిరా 2 రోజుల నుంచి మోషన్కి వెళ్ళలేదా? ఇంకొకసారి పోలీస్ స్టేషన్ వైపు వచ్చావు అనుకో, అయ్యా, కాళ్ళు 2 ఎరగొడతా. సార్ అర్థమైందా? అర్థమైంది సార్. ఇచ్చింది చెప్పు, ఇవ్వలేంది చెప్పు. దరిద్రుడు. లైఫ్ లో 4 స్టేజెస్ ఉంటాయంట. ఆ స్టేజెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ ముక్కు అవినాష్. ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు 3 స్టేజెస్ చాలా మెయిన్. అవి నాకు తెలుసు. ఏంటో? జబర్దస్త్ స్టేజ్, ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్, పటా స్టేజ్. ఇటు దుమ్ము బాగా వస్తుంది కదా? అవును వస్తుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి చైల్డ్ స్టేజ్, అప్పుడే పుడతాం మనం. సెకండ్ వచ్చేసి స్కూల్ స్టేజ్. థర్డ్ స్టేజ్ వచ్చేసి టీన్ స్టేజ్. ఫోర్త్ వచ్చేసి ఓల్డ్ స్టేజ్లు. ఆ స్టేజ్ ని బట్టి, ఆ వయసుని బట్టి మాట్లాడుకునేవి కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. చైల్డ్ స్టేజ్. ఎస్, ఓకే. అరే 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 అరే, నువ్వు అంటే ముక్కులో ఏళ్ళు పెట్టుకోకురా. ఎందుకురా? ముక్కు పెద్దగా అయిపోద్ది. నా ముక్కు ఆల్రెడీ పెద్దగా ఉంది. అరే నాకైతు నువ్వు నోట్లో వెళ్ళి పెట్టుకోకరా. ఎందుకు నోరు పెద్దగా అవుతుందా? కాదు, ఏళ్ళు పెద్దగా అవుతుంది. నా బ్యాగ్ లో ఏమున్నాయో చెప్పినావు అనుకో, దాంట్లో ఉన్న ఆపిల్స్ మొత్తం నీకే ఇచ్చేస్తా. అబ్బా ఇప్పటికిప్పుడు. అరే కొంచెం క్లూ ఇరా, నీ బ్యాగ్ లో ఏమున్నాయో. ఓకే, మరేమో నా బ్యాగ్ లో ఎన్ని ఆపిల్స్ ఉన్నాయో చెప్పినావు అనుకో, దాంట్లో ఉన్న 6 ఆపిల్స్ మొత్తం నీకే. నువ్వు ఎప్పుడు ఇంతేనా? అసలు ఈజీ అడుగు, టఫ్ అడుగుతావు ఏంటరా? కొంచెం క్లూ ఇవ్వ. నేను లంచ్కి వెళ్తే లంచ్ బాక్స్ లో మా మమ్మీ ఆపిల్ పెడుతుంది. ఇప్పుడు బ్యాగ్ లో ఏమైనా చెప్పు. బ్యాగ్ ఖాళీగా ఉంది. ఇప్పుడు టీనేజ్. అవినాష్ గారు, మీరు అవినాష్ గారు
అదే సార్ మీరు హాయ్ చెప్తున్నాను మీకు. రాకేష్ గారు ఆ, ఆ. హాయ్ చెప్తాను. అది కాదు సార్, మీరేంటి ఇక్కడ నుంచున్నారు? హాయ్ బ్రో. లిప్స్టిక్. అదేంటి? నువ్వు ఐబ్రో అన్నా లిప్స్టిక్ అన్నా. యాక్చువల్లీ మన కాలేజీలో లక్ష్మికి మన రవి లవ్ లెటర్ రాశాడు. ఏంటి? లక్ష్మికి ఆ, మన రవి ఆ. లవ్ లెటర్ రాశాడా? అవును. ఎలా రాశాడు? పెన్నుతో రాశాడు. నీకు విషయం చెప్పాలరా. ఆ విషయం వద్దు, దాని జోడికి వెళ్ళకూడదు. విషయం అయ్యో నాకు నేనుగా ఇరుక్కుంటున్నా. మన రవిగాడు లక్ష్మికి లవ్ లెటర్ రాశాడంట. అదే కదా నేను చెప్పింది అదే కదరా. రవి లక్ష్మికి లవ్ లెటర్ రాశాడు. నీ అబ్బా చెప్పించు కొడతా, ఏదైనా ఒకటే కదరా. ఎట్లా కూడా ఆ. నువ్వేమో లక్ష్మికి రవి లవ్ లెటర్ రాశాడు, ఆ. కానీ ఇక్కడ రవి లక్ష్మికి లవ్ లెటర్ రాశారా? నీ అబ్బా చెప్పించు కొడతా, రెండు ఒకటే కదరా. ఎట్లా ఒకటైతే బే? నేను చెప్తే ఇప్పుడు సుధాకర్ కామెడీ చేస్తాడు, కామెడీ సుధాకర్ చేయలేడు. అది రెండు. ఇప్పుడు కామెడీ అనేది కామెడీ వాడు. సుధాకర్ కామెడీ చేయలేడు, ఆ. కామెడీ సుధాకర్ చేయలేడు. అది వేరే ఇది వేర్రా. ఓల్డ్ స్టేజ్ వాళ్ళు మాట్లాడుకునే దానికన్నా దగ్గెక్కువ వినపడుతూ ఉంటుంది మనకి. ఏమి రారా, ఏమైంది ఫైల్తో? అటు అటు అటు. ఆ. ఇక్కడ కంటే అక్కడే వాసన వస్తుంది. ఏమీ లేదు మొన్న మొన్న మరి నిన్న ఈ మధ్య వీధిలో ఎవరు కనిపించట్లేదే. మధ్యలో ఎట్లా పక్క నుంచి వెళ్తున్నారు సైకిల్, హీరో హోండాలు, కార్లు వస్తూ ఉంటాయి కదా. కాదు, ఆ. కాయ పుచ్చిపోయినా గాని ఆ. నువ్వు ఆటో పంచులు మారవా? మరి దివాన్ అండ్ ఓన్లీ రాకింగ్ రాకేష్ కి అండ్ అలాగే తొక్కలో ముక్క అవినాష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? హాయ్, దిస్ ఇస్ శాలిని. ఈ మధ్య కాలంలో చెట్లని మనుషులు రకరకాలుగా యూజ్ చేస్తున్నారు కదా, సో చెట్ల ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? గాలి వస్తున్నట్టుంది, చెట్టు ఊగుతుంది. శ్రీముఖి, యా, మన ఇద్దరి ప్రేమకు చిహ్నంగా నేను తాజ్ మహల్ అయితే కట్టలేను కాబట్టి ఏదో ఒకటి కట్టేస్తా, ఏదో ఒకటి గిఫ్ట్ గా ఇస్తా. ఇక్కడ నీ పేరు రాసుకుంటే చెరిగిపోతుంది కదా అని ఎప్పుడు నీ పేరు చెరిగిపోకుండా ఉండడానికి ఇక్కడ రాస్తున్నా. అరే ఇది మన గోడ అనుకుంటున్నావా? శ్రీముఖి, శ్రీముఖి ఐ లవ్ యు రా. చెట్టు కనిపిస్తే చాలు మన ఇండియాలో చేసే పనే అది. చెట్లకు నీళ్ళేయడం ఎంత ప్రశాంతంగా ఉందో, ఉన్నావా? ఎంత ఉల్లాసంగా ఉంది. ఇలాంటి చెట్టే నాకు కావాలి. బా, ఎక్కడ పోస్తే బాగుంది? ఇక్కడ ఎవరు వీడు? రే మొత్తం నడిపేస్తున్నారు కదా. ఇద్దరు వెళ్ళురా రే, ప్లీజ్ రా. ఎవరో చెట్లకు నీళ్లు పోస్తాను, నువ్వేంట్రా ఏదో పోస్తున్నా. మన రచ్చ రవి ఒక స్టోరీ నరేట్ చేయడానికి ఒక హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. మరి అక్కడ ఏం జరిగిందో కనుక్కుందాం. లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ రచ్చ రవి అలాంగ్ విత్ గుడ్ బాస్ మురళి. ఒక డైరెక్టర్ హీరోయిన్ ని పల్లెటూరు నుంచి సెలెక్ట్ చేసుకుందామని నేచురల్ హీరో కోసం పల్లెటూరుకి వెళ్ళానండి. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. హలో, యా, ఎవరున్నారండి లోపట? ఎవరు కావాలి? అమ్మగారిని పిలుస్తారా? నేనే అమ్మగారిని. అవునా? అడుగు తినేవాడు బయట ఉండాలి, లోపలికి వచ్చేది. అటుకు తినేది కాదమ్మా, నేను సినిమా డైరెక్టర్ ని హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడు నిజం చెప్పు. సినిమా డైరెక్టర్ ని. మా పాప హీరోయిన్ అయితేని నేను వాళ్ళ అమ్మని. ఇదివరకు మీరు ఏం చేశారమ్మా? సంసారం చేశాను, అందుకే అది పుట్టింది. కథ చెప్పు. ఓపెన్ చేస్తే ఏంటి సినిమా ఇంకా స్టార్ట్ చేయలేదు, అప్పుడే ఓపెన్ చేయమంటున్నా. నా కూతురు అలాంటిది కాదు. సీన్ గురించి అమ్మా. సీనా? వాళ్ళ ఇంటికి మా ఇంటికి బోల్డ్ అని గొడవలు ఉన్నాయి. సీన్ గాడు వస్తే నేను అసలు మాకు అమ్మినా పంపించాను సినిమాకి. సీన్ అంటే గెటప్ సీన్ గాడో మీ ఇంటి వెనకాల ఉన్న సీన్ గాడో గురించి కాదు తల్లి.
సీన్ మనం చేయబోయే సన్నివేశం. అదిగో మళ్ళీ సీను సన్ని వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వాళ్ళు సుధీర్ టీమ్ లో ఉండాలా, మన టీంకి వస్తే నేను ఒప్పుకోను. చెప్తే చెప్పు, లేకపోతే లేదు. నాకు చాలా జబర్దస్త్ బాగా చూసేటట్టున్నావు. ఇప్పుడు పటాస్ చూడు. చెప్పు. ఓపెన్ చేయగానే హీరోయిన్ బస్ నుంచి దిగుతుంది. చిచి, అది అసలు బస్సులో రాదు, దానికి మీటింగ్స్, అందుకే ట్రైన్ లో ట్రైన్ ట్రైన్ మాకు వెళ్తా మరి. లేకపోతే మొన్నే ఫైట్ వేసింది, ఫైట్ వేయచ్చు కదా. ట్రైన్ లోకి వెళ్ళి దిగిన హీరోయిన్ ఎలా దిగుద్ది జనరల్ గా? ఎలా దిగుతుంది? చక్కగా పట్టుబట్టలు వేసుకొని ఓ మొత్తం 6 వారాలు నగలు దిగేసుకొని కింద పట్టీలు వేసుకొని గల్లు 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 దిగాల. కానీ మన సినిమాలో హీరోయిన్ అలా దిగదు. ఏం దింపకుండా దానిలో టైంలో నొగ్గెత్తా పెట్టి కాదు తల్లి, బికినీ వేసుకొని పెట్టబట్టుకొని దిగుద్ది. ఏంటది బికినీ? ఒక్క నిమిషం ఉండు. బయట వేసుకుంటే 5 lakhs, చీర కట్టుకుంటే 10 లక్షలు, చిన్న బికినీ అన్నట్టుగా 25 ఇస్తే చేస్తుంది. బికినీ వేసుకొని ఆ పెట్ట తీసుకున్నారు కదమ్మా, కట్ చేస్తే ఇక్కడే నాకు మండుతుంది. వేసిందే ఇంత, మళ్ళా దాన్ని కట్ చేస్తే ఏటొస్తుంది? షార్ట్ కట్ చేస్తే మాకు తెలియదు. పల్లెటూరుకి వచ్చి ఒక కథ చెప్పడానికి డైరెక్టర్ అని షార్ట్ అంతే ఇక్కడ దాకా ఉంటుందా? మరి కట్ చేస్తేనే కదా బికినీ అవుతుంది, మళ్ళీ షార్ట్ కట్ చేస్తాను బికినీ అంతా ఏంటి నువ్వు అసలు? మన హైటెక్ సిటీ సీన్ ఓపెన్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు చెప్పించి కొడతాడు. చంద్రబాబు నాయుడు ఎందుకు కొడతాడు? 1996లో ఆయన ఓపెన్ చేసాడు, మళ్ళీ నువ్వు ఇప్పుడు ఓపెన్ చేసేది. మీరు కథలో ఉండండి. అసలు నీ కథలో నాకు దమ్ము ఉంటే కదా, కథలో ఎక్కడ ట్విస్ట్ ఎక్కడ ఉంది? ఈ మధ్యన వస్తున్నాయి దర పుట్టించేస్తున్నాయి దెయ్యాల సినిమాలు, అలాంటివి ఏమైనా ఉంటే చెప్పు. ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు ఇస్తా చూడన్నా, కొద్దిగా కూర్చుంటారా? కథ బాగా అర్థమవుతుందని. హైట్ సరిపోతానని చెప్పకూడదు. లైట్ ఆన్ చేయగానే అది 9 గంటలు, 1999 9వ నెల 9వ తారీఖు. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసిన, అలా వస్తూ ఉంటే వెనకాలకి ఏదో సౌండ్. మీరు భయపడుతున్నట్టున్నారు. ఇక్కడి నుంచి చూడగానే ఇక్కడి నుంచి ఒక అద్దంలోకి ఒక లైట్ ఒక ఎఫెక్ట్ తోటి ఒక అమ్మాయి అలా కొట్టినట్టు అనిపించింది కదా మేడం? కొట్టలే మేడం, సీన్ లో మీకు కొట్టినట్టు అనిపిస్తుంది. నేను కొట్టలేదు. నువ్వేదో ఎన్వైరన్మెంట్ ఎక్కువైపోతున్నట్టుగా కథ న్యాచురాలిటీ కోసం. ఏ న్యాచురల్ లేదు అసలు. మేము సినిమాలో చేయము. నా కూతురు అసలు సినిమాలోకి రాదు. మరి మా రచ్చ రవికి అండ్ గుండు బాస్ మురళికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మైసెల్ఫ్ రేఖా. ఇంకా పెళ్లికి 10 రోజులు ఉంది అనగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉంటారు? మా ఆవిడ ఫోన్ చేస్తున్నాడు. హలో హలో, ఇది మా ఆవిడ కాదేమో, దాన్ని అసలు నువ్వేనా? అంత భయంకరంగా ఉంటది కదా నీ గొంతు. జోక్ చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా ఒక్కదాన్ని కూర్చొని. వచ్చే ఒక పెగ్గేద్దామా? ఎవరున్నారు పక్కన చెప్పు. ఎవ్వరు లేరు, నీ బాత్రూమ్ లో ఒక్కదాన్నే ఉన్నా. ఓ బాత్రూమ్ లో ఉన్నప్పుడే నన్ను ఊహించుకుంటావా? కాదు, ఇక్కడైతే ప్రైవసీ ఉంటది, ఇక్కడ ఎవరు రారని. పక్కన మీ అక్క ఉందా? ఎట్లా తెలుసుకున్నావు? నాకు అర్థమైందిలే, భయంకరమైన గొంతు, సూర్యకాంతం గొంతు. సరే కానీ మెహందీ ఏమైనా పెట్టించేసుకున్నావా? అన్ని అయిపోయినాయి. మెహందీ పెట్టించుకున్నా, ఐబ్రోస్ పెట్టి. నాకే అర్థమైంది. మీ అక్కకి ఒకసారి పోనీ ప్లీజ్. నేను ఒకటి అడగాలనుకుంటున్నా. అడుగు. నువ్వు గుండె ఎందుకు చేయించుకున్నావు? మంచి అందమైన భార్య దొరకాలని మొక్కు. అసలు మన పెళ్లి చూపులు అవగానే మంచి అమ్మాయి దొరికింది కదా అని వెళ్ళి గుండు కొట్టించే. కానీ నీకు బట్టతలకే కాదుగా. ఎవడా మాట అన్నది? నేను నా ఫ్రెండ్స్ తోటి నేను లైఫ్ లో బట్టతలకే ఉన్నోని నేను పెళ్లి చేసుకున్నా అన్న, తాగేటోని కూడా. అవునా? నాకు అసలు మందు అలవాట్లేదుగా. వాడు మందు తాగడట్నే, ఇది లాస్ట్ పెగ్గు మన ఇద్దరం. హలో, సరే ఏ డ్రెస్ లో ఉన్నావు నువ్వు ఇప్పుడు? నేనా? పింక్. ఒక్క పిక్ తీసి పంపించవచ్చు కదా. చీప్ పాడు. నేను పాడలేను ఇప్పుడు, కానీ ఒక్క పిక్ పంపించవా? ఆటో పంపి. లేదు ఏం లేదు, డ్రెస్ లేదు. తెలుగు సినిమాలో డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయితే ఎలాగుంటుందంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు గెటప్ సీను. మన తెలుగు సినిమాల్లో డైలాగ్స్, ఆ పర్ఫార్మెన్స్ అన్ని వేరే భాషల్లో డబ్ చేశారు. మన రాజకీయ నాయకులు చెప్పే ప్రసంగం వేరే భాషల్లో ఎలా ఉంటది?
ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రసంగం ఇచ్చారు తెలుగులో. ఏరా అందరికీ పర్వదినం, ఏదో చాలా బ్రహ్మాండంగా అనిపిస్తా ఉంది, మిమ్మల్ని అందరూ చూస్తా చాలా సంతోషంగా ఉంది. కూర్చో, కూర్చో. ఓకే, ఇంట్లో చూసుకుని రావాలమ్మా, తల్లి చూసుకుంటాను. ఇలా తెలుగులో మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా ఈయన ఢిల్లీ తీసుకెళ్లారు. ఢిల్లీలో ఈయన హిందీలో మాట్లాడారు. ఎలా మాట్లాడుతున్నారు? వస్తామయ్యా, కొంచెం వస్తా ఉంది. ఓకే, సబ్కో ప్రణామ్ హై, కరెక్టేగా? ఓకే, सबको प्रणाम है, आज देख रहा है, देखा है क्योंकि मैं चंद्रबाबू नायडू हुआ है. ఇదే చంద్రబాబు గారు ఒక అరబిక్ లాంగ్వేజ్ లో ప్రసంగిస్తారు. దుబాయ్ వెళ్ళారు. ఇదే ప్రభాస్ గారు. వాడిపోతే వీడు, వీడిపోతే నామ్మ మొగడిని ఇంకెవడని వస్తే పోటుకు 7 చొప్పున పోటుకు బలవుతాయి, తీరంలో కరెక్ట్ ఎరుపు రంగు పూసుకొని పోటెక్కుతాయి. తమిళ్లో చెప్పాల్సి వచ్చింది. సేమ్ డబ్బింగ్ చెప్పారనమాట. ఇప్పుడు తమిళ వస్తుంది. తమిళ్ மேல போயிட்டு வரோம், கீழே போயிட்டு வரோம், என்னாடி முன்னாடி கின்னாடி கலெக்டர் லிகிடி தண்ணங்க ரொட்டிலே தேரல கரெக்ட். అయితే ఇప్పుడు అరబిక్ లో ఎలా ఉంటది? ప్రభాస్ చెప్పింది. ఇదే మెగాస్టార్ చిరంజీవి గారు. కాశీకి పోయాడు, కాషాయం మనసాడు, వారాసి వెళ్ళాడు, తన వరుస మార్చుకున్నా అనుకుంటారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇది తమిళ్లో చెప్తే ఉంటుంది. కాశీకి పోటారా కన్నాడు జాతా హూ. చిరంజీవి గారింది. కాశీకు జాతా హూ, काशाय मनी बन गया. ओके, बन गया हूँ. क्या इसमें फर्क नहीं है, क्योंकि बन गए कि बन गया हूँ कि त्याड़ा नहीं है. మరి మా గెటప్ సీన్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఫోటో స్టూడియోలో ఫోటోగ్రాఫర్ కస్టమర్స్ వల్ల పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఫస్ట్ ఫోటోగ్రాఫర్ కి ఫోటో తీయించుకోవడం కోసం ఒక నడు నొప్పి వచ్చారనమాట. ఎలా ఉంటుంది? ఏంటి సార్, ఏం పడిపోయింది ఎత్తుకుంటున్నారు? రూపాయి బిల్ల పడిపోయింది భయ్యా. రూపాయి పడిపోయింది. ఏమేం సార్? ఫోటో తీయాలండి. ఫోటో తీయాలా? ఎక్కడి నుంచి? కొంచెం నుంచున్నట్టు కావాలి, స్ట్రైట్ గా నా ఫోటో. సార్ మీరు నించుంటే ఫోటో తీస్తాను సార్. అది లేకే కదా. కొంచెం ముందు రండి సార్. డాడీ 1 2 3 చిక్. ఇలా కాదు, చిక్కే డాడీ చిక్కు. 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఓకే, సెట్ అయిపోయింది సార్. సెట్ అయిపోయింది. సూపర్. ఫోటో తీయండి కొంచెం సార్. కాదండి, అలా అలప్పుడు అలా తీయండి. ఇప్పుడు తీయండి. తీస్తారు మీరు ఇక్కడ ఎక్కడ తీస్తారా? నెక్స్ట్ తాగుబోతు నడుస్తే ఎలా ఉంటుంది? సార్ డోర్ ఇటు పక్క ఉంది, ఇటు చెప్పండి సార్. ఏం కావాలి సార్? ₹1,00,000 అప్పులు కావాలి. వస్తావా? ఏం ఇది ఫోటో స్టూడియో సార్, మీకు ఏం కావాలి? ఒక ఫోటో కావాలి నాకు. ఒక ఫోటో కదా? ఓకే సార్, ఇగోండి నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఎక్కడ నుంచి ఉంటే, మీరు స్టడీగా నుంచి ఉంటే ఓకే. A for apple, B for bat, C for cat, D for స్టడీగా నుంచోమన్నాగా. ఇక్కడ బాగా సిగ్గుపడిపోయి అమ్మాయి, బాగా సిగ్గు ఎక్కువ, ఎవరితో మాట్లాడితే. అలాంటి అమ్మాయి వస్తే ఎలా ఉంటుంది? ఫోటో తీసేప్పుడు ఏంటమ్మా? అరే ఏం కావాలి? పెగ్గా ఫోటో కావాలి. పాస్పోర్టా ఫుల్ సైజా? పాస్పోర్ట్ వద్దని అప్లై చేసుకుని
చేయండి మీరు. అమ్మా ఎందుకలా మా మొగుడు నా మీద ఎప్పుడు చేయలేదు. అందుకే నేనేస్తున్నానమ్మా. అరే కొంచెం చిన్న స్మైల్ కొంచెం కళ్ళు పెద్ద చేస్తారా? ఓ రైట్, రెడీ రెడీ రెడీ. మీరు చూడకండి. మరి చూడకుండా ఫోటో ఎవరు తెస్తాడు? చూడకుండా తీయండి ఫోటో. నువ్వు సిగ్గిపోతుంది కానీ దాని నుంచి నుంచోదా. రెడీ 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 చిన్న స్మైల్ రెడీ. బా లాస్ట్ గా గే వస్తే ఎలా ఉంటది? రెడీ. సిగ్లైలా సిగ్లైలా. నాకేం సిగ్లేదు ఉంది. సిగ్లైలా అవంటే ఎవరు? బెత్లైలా. ఏం కావాలి? నువ్వే కావాలి. సినిమా చూసాను ఇందాక, బాగుంది. సినిమా చూస్తే నన్నేం చేయమండి? నీకు ఫోటో కావాలా? అవును. సరే నుంచో. రెడీ ఓకే రెడీ రెడీ రెడీ. సిగ్లైలా 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 అలా టార్గెట్ చేయకు. సిగ్లైలా నేనేం చేశాను? అలా పెడుతుంటే సిగ్గేస్తుంది. సిగ్లైలా రెడీ రెడీ రెడీ. నుంచో అమ్మా. రెడీ 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 రెడీ. సిగ్లైలా సిగ్లైలా సిగ్లైలా. ఆటో రామ్ ప్రసాద్ కొత్తగా రూల్స్ మార్చారంట. మరి ఆయన ఆటోలో ఓన్లీ గర్ల్స్ ఆర్ అలౌడ్, బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్ అంట. ఆ కహాని ఏంటో విందాం. లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్. అమ్మాయిల్లో ఒక రకం మొన్న ఒక రీసెంట్ చూశాను. అమ్మాయిల్లో అరుంధతి టైప్ ఉంటారండి. వీళ్ళు మనకి ఫోన్ చేయడమే చాలా తక్కువ, చాలా రేర్ గా చేస్తుంటారు. పోనీ ఆ రోడ్డు బయటకు వెళ్తూ ఉంటే ఒక అమ్మాయిని పొరపాటున అనుకోకుండా దీంతో మాట్లాడుతూ వెళ్ళి చూసాం అనుకోండి, అబ్బాయి పొజిషన్ అంటే చూడండి ఒకసారి. అమ్మాయిని చూసావు కదా? నేను ఆ అమ్మాయిని చూడలేదే. చూసావు? చూడలేదు నేను. అమ్మాయిని చూసావు? నేను చూడలేదు చెప్పా కదా. అమ్మాయిని చూడని చూసాను. అంటే నెయిల్ పాలిష్ అది బాగుందని అలా చెయ్యి వైపు చూసాను అంతే. అవునా? అంతే. చూసావా? అంతే, చెయ్యి ఒకటి చూసాను అంతే. అమ్మాయి మెడ కూడా చూసావు కదా? అమ్మాయి మెడ చాలా బాగుంది. అంటే అమ్మాయి చెయ్యి చూస్తున్నప్పుడు నెయిల్ పాలిష్ చూసాను కదా, అప్పుడు అమ్మాయి మెడ కొక్కుంటుంది, చూడవలసి వచ్చింది అంతే. అమ్మాయి చెవులు కూడా చూసారు? అద్దరిపోయిన ఇయర్ రింగ్స్, అమ్మాయి ఇయర్ రింగ్స్ బాగున్నాయి చాలా. అంటే అప్పుడు నెయిల్ పాలిష్ చూస్తున్నప్పుడే అమ్మాయి అలా చేయి తీసి చెవులో పెట్టి గోక్కుంటుంది అనమాట. చెవులో పువ్వు పెట్టుకుని చెప్పరా? అమ్మాయి అడుగు కూడా చూసావు కదా? అద్దరిపోయింది. నీకన్నా అమ్మాయి వీళ్ళు చంద్రముఖి టైప్, చాలా డామినేషన్ అండి. కుక్కలా పడవలసిందే. ఇప్పుడు అమ్మాయికి మా శ్రీను వస్తున్నాడండి నా దగ్గరికి, అబ్బాయి నేను చేస్తున్నానండి. అమ్మాయి ఫుల్ డామినేషన్ అండి. కొంచెం లేట్ అయినా తొక్క తీసేస్తుంది మనకి. హాయ్. టైం ఎంత అయింది? 9. ఎన్ని గంటలు రమ్మన్నాను? 9కి రమ్మన్నావు. 10 నిమిషాలు ముందు రావచ్చుగా? 10 నిమిషాలు ముందు రావచ్చుగా? 10 నిమిషాల ముందు 10 నిమిషాలు ముందు వస్తాను, ఉండవని చెప్పి రాలేదు. ఏదో పంచులేదు, చెప్పు తగ్గిపోద్ది. దరిద్రమా దగ్గర. ఈరోజు అంటే తెలుసా? ఈ రోజు నీ బర్త్డే కదా? బర్త్డే కదా? మరి కేక్ ఏం తెచ్చావా? కేక్ ఖర్చు తెలీదా? ఆ ఫేస్ కాదు, కేక్ కొనాలని కూడా లేదా? తెలుసు. ఇప్పుడు వచ్చాం కదా, మనం బయటకు వెళ్దాం. నీకు ఇంకా నేను సర్ప్రైజ్, చాలా బోల్డ్ సర్ప్రైజ్ ఉన్నాయి నీకు. సర్లే చెప్పా. ఏం మళ్ళీ పూలో వచ్చుకో. ఎందుకు అలాగా? పూలో అన్నా నిన్ను కాకపోతే చవండి అంటాను. అడగాలా? ముద్దు పెట్టచ్చు. ముద్దు పెట్టు. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డార్లింగ్. కుక్క నాకినట్టు నాకుతాడేంటే వాడు. ముద్దు పెట్టు అని ఎక్కడ అన్నాను కదా? అవును. ఇక్కడ ఎవడ పెట్టమన్నా నీకు? ఇక్కడ పెట్టమన్నా? లేదు, పెట్టొచ్చు కదా. ఏమైంది? పెట్టు, ఇప్పుడు పెట్టు. మళ్ళీ కూల్నెస్ ఈ ప్రేమతో చంపేస్తా. పెట్టు. అగ్గి నేను స్నానం చేయలేదు, నా దగ్గర ఎలా చేసుకున్నాను నిన్ను? ఎలా అన్నావు? ఎలా అంటే ఎలా చేసుకోవాలి? ఎలా రావాలి? ఇలా రావాలి. నువ్వు ఎలా చేసుకున్నావు? పట్టుకుని రా.
ఇంకో కేటగిరీ ఉంటారండి, వీళ్ళు కలంకిత అండి. కలంకిత సీరియల్లో హీరోయిన్ కాటిక కరిగిపోయారు ఏడుస్తూనే ఉంటది. డార్లింగ్ ఏమైంది? నేను చేయలే కదా. ఏం చేయట్లేదని ఏడుస్తున్నాను. 2 రోజులైంది మనం ప్రేమలో మునిగిపోయి. ఏ రోజున ఆక్సిజన్ పెట్టావా ఊపిరాడదని? ఆక్సిజన్ అంటే ఇదేంటి ముద్దు పెట్టిన ఏడుస్తూ? నాకు పిల్లలు వద్దు, పద హాస్పిటల్కి వెళ్దాం. నేనేం చేశానే? ముద్దు పెట్టావుగా. ముద్దు పెడితే పిల్లలు పుట్టరు. నీకు విషయం చెప్పాలి. మన పెళ్లి కోసం నేను ఇంట్లో మాట్లాడాను. ఓకేనా? మాట్లాడేవా? మాట్లాడే యాత్ర ఎందుకు? మా అమ్మ నాకు దూరం అయిపోతున్నాను అనుకో. పెళ్లి క్యాన్సిల్ చేశానా? చేసి వేరే తగులుకుంటారు. నీకోసం బట్టలు, ఇగో బట్టలు ఎక్కడున్నాయి? మరి మా ఆటో రాంప్రసాద్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? వైఫ్ అండ్ హస్బెండ్ విడాకులు తీసుకున్నప్పుడు చెప్పే రీజన్స్ ఏంటి? ఇప్పుడు రాబోతున్న ముద్దాయిలు గెటప్ సీను, గెటప్ సీను, గెటప్ సీను. ముగ్గురు లేరు, ఒక్కడే ఉన్నా. ఇటువైపు నుంచి రాబోతున్న ముద్దాయి రాంబో రామ్ ప్రసాద్ ని. అసలు మీరు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు? నాకు అతనికి సెట్ అవ్వట్లేదండి. పక్కింటితో సెట్ అయితే ఎలా సెట్ అవుతావు? నాకు పెళ్ళి 3 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి నాకు అతనితో ఫస్ట్ ఎయిడ్ కూడా అవ్వలేదు. పెళ్ళి 3 ఏళ్ళు అవుతుంది. ఏనాడు అది? నాకు అతని పద్ధతి నచ్చట్లేదండి. అవునా? ఏం చేస్తున్నాడు? ఉదయం ఆఫీస్కి వెళ్తున్నారు, సాయంత్రం వస్తున్నారు. అరే పిల్లం ఉంది, తనతో మాట్లాడలేదు, బయట షికారు తీసుకెళ్ళండి అని కనీసం బాధ్యత కూడా లేదండి అతను. ఏంటి రెచ్చిపోతుంది దానికి? ఏమంటే ఉదయం పొద్దున్న 9 గంటలకు సాయంత్రం రాకపోతే గంటగా వెళ్ళిపోతానండి. ఆవిడ ఒప్పుకుంటాడండి? ఒప్పుకోడు. ఇప్పుడు కోర్టు నుంచి మీరు వెళ్ళిపోతాడు, ఒప్పుకుంటుందా? అసలు ఒప్పుకోను. అది కాదండి, మన రవి అన్నాడు. రవి అలా ఆవిడ అక్కడ పక్కింది ఆవిడ అందరినీ తీసుకెళ్తున్నాడు. ఆవిడ చూస్తే బుద్ధి తెచ్చుకోవాలి కదా. నేను తీసుకొస్తానే, రమ్మను. శారదాని, విమలాని, చార్మాని అందరూ తీసుకురమ్మను. అందరూ తీసుకెళ్తాను, నన్ను మాత్రం తీసుకెళ్ళి ఇప్పుడు బయటికి. వాట్ సెకండ్ ఆగండి, ఇంకేమన్నా ఉన్నాయా? ఏం చెప్పండి. ఒక ప్యాంట్ ఉంది, ఒక టీ షర్ట్ ఉంది. ఓ మగాడిగా ఓ సాటి బాధని అర్థం చేసుకోవాలి. ఆడదాని బాధని ఏనాడే నాకు చెప్పిందండి నన్ను బాధలు ఏమైనా? ఏదో చెప్పలే. ఎప్పుడు సాధించడమే, ఎప్పుడు పీక్కు తినడమే, ఎప్పుడు. ఏమండి ఆఫీసు వంటలు ఈ రెండేనా? ఈ రెండింటికి విడిపోతారా? రెండింటి కాదండి 11 అనగానే ఓకేనా? సంతకం పెట్టు. పెట్టండి. సంతకం నేను పెట్టండి. సంతకం పెట్టండి. మీరిద్దరు పెడతా, లేకపోతే నేను ఒక సంతకం మావిడితో ఒక సంతకం పెట్టి ఇప్పుడే విడాకులు కన్ఫర్మ్ చేసేస్తా. నాకు మావిడకు విడాకులే, అంతే. బాయ్. వెంకీ కాలేజ్ డేస్ లో చాలా తప్పులు చేశాడంట, దానికి పెనాల్టీ కూడా కట్టాడంట. మరి ఆ సంగతి ఏంటో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ విక్టరీ వెంకీ. ప్రిన్సిపాల్ కనుక పెనాల్టీస్ అడిగితే ఆ స్టూడెంట్ చెప్పే సమాధానాలు ఏ విధంగా ఉంటాయి? ఏరా సార్ ఫైన్ డబ్బులు ఇవి, నేను పెనాల్టీ కట్టలేను సార్. ఎందుకురా? ఎందుకంటే మా నాన్నకు కిడ్నీ లేదు, మా అమ్మకు కన్ను లేదు, మా చెల్లికి ముక్కు లేదు, నాకు బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదు. ఇంకొంతమంది రైట్ సార్, ఏరా పెనాల్టీ డబ్బులు తీసుకురావా? అది సార్, నేను పెనాల్టీ డబ్బులు తీసుకొద్దామని ఇంట్లో అడిగాను సార్. వస్తుంటే నాకు దారిలో కూడా కలిశాడు సార్, అచ్చం మీలానే ఉన్నాడు, వాడికి ఇచ్చాను సార్. నాలా ఉన్నాడా? ఎక్కడ కలిశాడు? అది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సార్. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర? అవును సార్, అచ్చం మీలా అన్నాడు, వాడికి ఇచ్చేసాను. కొంపదీస్ కానిస్టేబుల్ కాదు సార్, బెగ్గర్ సార్. ఇంకొకటిని అడిగాడు. నమస్కారం సార్. ఏరా నమస్కారాల తర్వాత ఫస్ట్ పెనాల్టీ కట్టు, చెప్పుతో కొడతా. ఎద్దమన్నారు ఎద్దమా. రే ఏంటి అలా తిడతావు? నేను తిట్టలేదు సార్, కాలేజీ పెనాల్టీ కట్టాలి డాడీ అంటే మా డాడీ ఇలానే తిట్టాడు, అందుకే అదే నేను మీకు చెప్తున్నా, అంతే.
మన హీరోస్ ఉంటారు కదా, వారి అభిమానుల్ని కనుక పెనాల్టీలు అడిగితే వాళ్ళు ఏ విధంగా చెప్తారు? ప్రభాస్ గారి ఫ్యాన్ పెనాల్టీ అడిగితే వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అబ్బమ్మవుడు అంటూ పెనాల్టీ డబ్బులు అడిగితే, నువ్వు వచ్చిన వైస్ ప్రిన్సిపల్ వచ్చినా, వాడు వయసులో పెద్దోడైనా చిన్నోడైనా, హెచ్డిఓ వచ్చినా, హెచ్బిఓ వచ్చినా, 10 స్పోర్ట్స్ వచ్చినా, స్టూడెంట్స్ చొప్పున గోడ దూకి పారిపోతారు. కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఖాళీ అయిపోతారు. అసలు నీకేం కావాలరా? స్కాలర్షిప్. ఇదే స్కాలర్షిప్ కోసం ఎన్నో రోజులుగా కాలేజీకి వస్తున్నాం. లవర్ కోసం ఏడ్చాం, లవర్ చీయర్ నేర్చాం, అది పక్కోనితో పోయినాక నేర్చాం. కానీ ఇప్పుడు మా కడుపులు స్కాలర్షిప్ కోసం మండాయి. స్కాలర్షిప్ ఇచ్చడానికి ఇక్కడే ఉంటాం. బాలకృష్ణ గారి ఫ్యాన్ ని పెనాల్టీ అడిగితే ఎలా ఉంటుంది? ఏమిటి పెనాల్టీరా బాబు? మీ కాలేజ్ బస్సు కోసం బస్ స్టాండ్ లో గంట సేపు వెయిట్ చేసాం పిచ్చి కుక్కల, అప్పుడు నో పెనాల్టీ. అదే బస్సులో కుక్కల్ని కుక్కినట్టు మమ్మల్ని అందరినీ కుక్కితే 30 కిలోమీటర్లు సీట్ లేకుండా నిలబడి వచ్చాం, అప్పుడు లేదే నో పెనాల్టీ. బాబు బాత్రూమ్ వస్తుంది, లోపలికి వెళ్తే విప్పేస్తే అక్కడ మంచి నీళ్లు రాకపోతే కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు, నీళ్ళ రెడ్డి చెయ్యండి అయ్యంటే మీకు గుర్తు రాలేదా నో పెనాల్టీ. క్లాసులో చాలా బోర్ కొడుతుందయ్యా, అయ్యో అబ్బాయిలో చూసి 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 చాలా చిరాకు ఉంది, 4 క్లబ్ డాన్సర్లు తీసుకురమ్మన్నాడు అంతే, అప్పుడు లేదే పెనాల్టీ. ఆ తెదుకు అబ్బాయిలతో మాట్లాడడానికి ఎంతో కష్టంగా అవుతుంది, కాలేజీలో తుప్పలు పొదలు పెంచని చేస్తే గుర్తుకు రాలేదు మీకు పెనాల్టీ. ఇప్పుడు ఎలా కట్టుబట్టారు పెనాల్టీ? మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ ని కనుక పెనాల్టీ అడిగితే ఎలా ఉంటుంది? ఎన్నిసార్లు అడుగుతారు పెనాల్టీ? మన కాలేజ్ కున్న బ్రాంచ్లు 3, అందులో చదివే ఆడవాళ్ళ సంఖ్య 5566 మంది, బాయ్స్ సంఖ్య 3339 మంది. మీరు ప్రతి నెల మీరు వేసే పెనాల్టీ ఖర్చు 10,15,222. వీటితో మీరు కట్టిన బ్లాక్లు 5, కట్టిన ఆడిటోరియాలు 2, మీ ఆవిడకు మీరు కొన్న నగలు 3, పక్కింటి ఆవిడకు కొన్న నగలు 6. చాలా ఇంకేమైనా కావాలా? మరి మా విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? సమరసింహారెడ్డి డైలాగ్, కూరగాయలు అమ్ముకునేవాడు బెగ్గర్స్ చెప్తే ఎలా ఉంటది? వంకాయలు, బీరకాయలు, టమాటాలు, గోడి చిక్కుడుకాయలు. రే మార్కెట్ లో కాదురా, దమ్ముంటే సందుల్లో అమ్ము, అప్పుడు తెలుస్తుంది నీ ప్రతాపము నా ప్రతాపము. రే ఇడిపించుకోరా, ఇడిపించుకో. ఈ రోజు నీ కాయ పగలడానికి నీ వాళ్ళు కత్తులు కొట్టాలి అవసరం లేదురా, నా ఒక్కటి మిరపకాయ చాలు. ఏమిరా ఏం మాట్లాడావు? నీ పొట్లకాయకున్న విలువెంత, నీ టమాటాకున్న పొగరెంత? ఒరే నా కొడక, నిన్ను గట్టిగా ఒత్తి చంపితే నీ గుమ్మడికాయ బద్దలవుతుంది. బెగ్గర్స్ ఇదే డైలాగ్ చెప్తే ఇలాగుంటుంది. అమ్మా ఒరే నీ దమ్ముంటే ఇంటింటికి వెళ్ళి అడుక్కోవడం కాదురా, నా ఇంట్లోకి వచ్చి అడుక్కో, అప్పుడు తెలుస్తుంది నీ ప్రతాపము నా ప్రతాపము. ఏరా ఇడిపించుకోరా, నా చిల్లరగా ఇడిపించుకో. నిన్ను సంపడానికి కత్తులు కొట్టాలని అవసరం లేదురా, నా సంఖ వాసన చాలు నా కొడక. పలకరింపుల్లో వేరియేషన్స్ ఎలా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు గుండు బాస్ మురళి. హాయ్ చెప్పే స్టైల్స్, మనం పలకరించే స్టైల్స్, మనం నమస్కారం పెడితే రిసీవ్ చేసుకునే స్టైల్స్ డిఫరెంట్ గా ఉంటాయి, మనకి నవ్వు వస్తుంటాయి. అవి అలా ఉంటాయి సరదాగా. రచ్చ రవి గారు హాయ్ చెప్తే ఫస్ట్ హాయ్ హాయ్, ఆడు నవ్వితే మనకి హాయ్ ఉండదు, కానీ హాయ్ చెప్తాడు అందరికి. నెక్స్ట్ ప్రౌడ్ ఉండేవాడు, వాడికి మనం హాయ్ అని చెప్తే. అది ఎవరైనా పేరు చెప్పొచ్చుగా. మన రాకేష్ హాయ్ రాకేష్ అని. మన గెటప్ సీనుకి హాయ్ చెప్తే మనం మామూలుగా హాయ్ అని ఇలా చేస్తూ అంటాం కదా. రాంప్రసాద్ ఆటో రాంప్రసాద్ తెలియదు మనకి, ఎప్పుడు నేను హాయ్ చెప్పలే ఇంతవరకు, నాకు నమస్కారాలు పెట్టే దగ్గరకు వచ్చేసరికి వేరేలా ఉంటుంది. మనం నమస్తే చెప్తాం, కొంతమంది అంటారు నరుకుతా నా కొడుకు కరెక్ట్ పెట్టకపోతాను. కొంతమంది నమస్కారం పెడితే అంటారు. ఈ నమస్కారం ఎప్పుడు వచ్చింది తెలుసండి? బ్రిటిష్ టైంలో వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి బతకడానికి వచ్చారు, వాళ్ళ కింద మనం బతకాల్సి వస్తుందని నమస్కారం వాడికి పెట్టేటప్పుడు వీడికి నమస్కారం పెట్టాల్సి వస్తుంది. తలకాయ నొప్పి. కొంతమంది నమస్కారం పెడితే
నా ఫేస్ చూసి నమస్కారం పెట్టగా ఎక్కడో చూసి పెట్టమన్నట్టు నమస్తే పెట్టరా రవి. నమస్తే. కింద పెట్టమంటాడు. ఇంకా నెక్స్ట్ నమస్కారాలు పెట్టే దగ్గర కొంతమంది పెద్ద పెద్ద చైన్లు వేసుకొని పెహల్వాన్లు ఉంటారు. ఆడికి నమస్కారం పెడితే ఆడి చైన్లు ఎక్కడ కొట్టేస్తాడు అని భయం. కొంతమంది పెద్ద అయినా గౌరవం ఇవ్వాలని ఏదో అంటరానోడిని చూసినట్టు. మామూలుగా మన హిందూ ట్రెడిషన్ ప్రకారం పాద నమస్కారం ఏంటంటే రైట్ లెగ్ రైట్ హ్యాండ్ తో పెట్టి ఇది పాద నమస్కారం. కానీ ఇప్పుడు ఏంటో తెలియదు, ఎందుకు వెళ్ళాడో తెలియదు, ఏం తీసుకున్నాడో ఎక్కడ పెట్టుకున్నాడో తెలియదు, అలా నమస్కారం పెడతారు. పెద్ద ఆయన మన సారో ఏదో నన్ను చూసి కూడా నమస్కారం పెట్టకుండా వెళ్ళిపోతున్నాను. నేను ఇందాక పెడదామని వచ్చాను సార్, మీరు పడుకున్నారు. ఏంట్రా? అదే నమస్కారం. ఇంకా పలకరించే విధానాలకు వస్తే థియేటర్లో అసలు ఎవరు తెలియదు. ఇంటర్వెల్ వచ్చేసరికి లైట్స్ వస్తాయి, బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కనబడతాడు, ఇద్దరు నిలబడతారు. సార్ నమస్తే, చాలా రోజులైంది సార్ చూసి. ఏంటి? అమ్మాయిల దగ్గరికి వస్తే అమ్మాయిలు పలకరించే విధానం ఎలా ఉంటుందంటే కొంతమంది హై కొట్టేసుకుంటూ ఉంటారు, కొంతమంది గాలిని గోకేస్తుంటారు. మరి మా గుండు బాస్ మురళికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? చెప్పుల షాప్ లో కస్టమర్స్ వస్తే ఎలా ఇస్తారు, ఎక్స్పెక్ట్ ఎలా ఇస్తారు? కస్టమర్స్ చాలా రకాలుగా ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు చాలా మంది వస్తుంటారు. రచ్చ రవి లాంటోడే మన సేల్స్ మ్యాన్ అనుకుంటే ఆడి బిహేవియర్ ఎట్లా ఉంటుంది. చిన్న పిల్లలు ఫస్ట్ వీడు చెప్పులు వాళ్ళకి వేస్తాడు, ఆడు చెప్పు వేసుకుంటారు అంటాడు. ఇక్కడ నెక్స్ట్ కుర్రాళ్ళు, రే అన్నకు చెప్పులు చూపించరా, అది కుర్రాడు కదా అంత చూపించడు, పాపం వాడు తీసుకొస్తాడు అన్ని వేయిస్తాడు. ఇంకా వీళ్ళని పట్టించుకోరు అసలు. ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి, కానీ సైజులు మరి లేవు. అయినా మీకు బాగోదు సార్, రవిగాడ్లు అంటాడు, వాడికి ఏది బాగుండదు సరిగ్గా. అమ్మాయి వస్తే అలా ఉంటది. వాళ్ళు అక్కడే ఉన్నారు, అసలు వాళ్ళు ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారో లేదు, పాపం నీడ కోసం బయట ఉంటారు. మేడం అరటి చెట్లులా ఉన్నాయి మేడం మీ కాళ్ళు. ఇది మీ దగ్గర పాయింటెడ్ హీల్స్ ఉన్నాయండి? 0.5. ఎక్స్క్యూజ్ మీ, నేను వేసుకుంటాను, మీరు జస్ట్ నంబర్ 9 తీసుకురండి. అదే చూస్తున్నాను మేడం ఎంత అని ఒకసారి. అరే ఆ లోపల ఆ రేఖ ఉన్న చూడు, ఆ రేఖ వెనకాల ఒక రేఖ ఉంటుంది చూడు, ఆ రేఖ పైన నా సైజ్ నంబర్ 9 అండి, మీరు ఎందుకు ఇంకా చెక్ చేస్తున్నారు? చూస్తున్నా ఇది మొత్తం అంతా నాకేస్తాడు అక్కడ. ఇదైతే మనకి తెలియని పెళ్ళిళ్ళు కూడా చాలా ఉంటాయంట. మరి అవేంటో మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చ రవి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఇప్పుడు నేను చెప్పుకుంటూ పోతా, అంటే ఎంత సినిమాటిక్ గా చెప్తున్నట్ట రియల్ లైఫ్ లో చూపిస్తా చూడండి. పెళ్లిలలో కుజదోషం ఉన్న అమ్మాయి ఉంటది. కుజదోషం ఉన్న అమ్మాయి కోసం ఊరంతా, దీని పెళ్లి ఎప్పుడైనా చూడాలి జీవితంలో. ఏది అమ్మాయి, నీ పేరేం పేరు అన్నావు? శిరీష. ఓ లైక్ శిరీష అనుకో. అంటే ఇప్పుడు శిరీష కుజదోషం ఉందా? అట్లాంటి అమ్మాయి పెళ్లి చూడాలని ముసలోడు పోయేటోడు కూడా ఆగి ఊరు మొత్తం కలిసి పెళ్లి ఫిక్స్ చేస్తారు. అరవింద్ స్వామి లాంటి పెళ్లి కొడుకు వస్తాడు, కాఫీ తాగే దాకా చూస్తాడు. చూసేటప్పుడు ఇట్లా క్లోజ్ అయ్యాగానే అక్కడ చెల్లె కనపడుతుంది. నాకు చెల్లె కావాలి అంటాడు. పరుగు సినిమాలో ఒక రవిగాన్ లాంటోడు ఉంటాడు, వాడు బాగా బలిసి డబ్బులు దొరికి సెటిల్ అయిన వాళ్ళు లాంటోడు ఉంటాడు. ఇలాంటి వాడు ఏం చేస్తాడు, ఒక దోస్తుకు పెళ్లి చేయాలని స్కెచ్ చేస్తా అంటాడు. వాడే ఒక అమ్మాయిని చూపి, అరే నిన్ను చూసిందిరా అని బలవంతంగా చూపెట్టి లవ్ చేస్తుందిరా అని చెప్పేసి లవ్ అని కలిపేసి స్కెచ్లు వేసి టాటా సుమోలు తీసి పెళ్లి చేసి మాయమవుతాడు. వాడు మాయమైనాక 70 mm లో వీనికి కనపడితే స్కోపు. నేను నీకు ఎప్పుడన్నా ఐలవ్ చెప్పినా? నువ్వు నాకు ఎప్పుడని చెప్పినవా? మరి మన ఇద్దరం ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మా దోస్తు గారిని బలవంతంగా ఏదో ప్రేమ అని చెప్పి పెళ్లి చేసి, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఉండాల్సిందేనా? శంభో శివశంభో పెళ్లిలో ఎలా ఉంటారు, ఫ్రెండ్స్ త్యాగాలు చేస్తుంటారు, ఫ్రెండ్స్ కోసం చచ్చిపోయేలాగుంటారు. ఫ్రెండ్స్ త్యాగాలు చేసి చెవులు కోసుకొని తొడలు కోసుకొని మరి పెళ్లి చేస్తారు. కోసుకోరు, కాళ్ళు కోసుకోరు. అంటే మీకు చూపెట్టారు, చెవుల వరకే చూపెట్టారు, తర్వాత ఎన్ని తగినా మీకేం తెలుసు? అలా పెళ్లి చేసినా కూడా వీళ్ళిద్దరిని బలవంతంగా కలిపి పంపుతారు. వీళ్ళు తిరిగాన్ని తిరుగుతారు, సాంగులు వేసుకున్నాను వేసుకుంటారు. ఆ తర్వాత
టపకున విడిపోతారు. వీళ్ళిద్దరు కలపాలని చూస్తారు, వాళ్ళిద్దరు ఒకటైతే కాదు. ఆ టైంలో ఎవడు కలిసినా ఒకటి పచ్చకట్టి ఇచ్చిపోతాడు. ఎందుకు కొట్టినవరా భయ్ వాళ్ళిద్దరిని కలిపినందుకు. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ పెళ్లిలు. ఇక్కడ ఇలియానా ఫోటో పెడితే అక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో పెడతారు. ఫేస్బుక్ లో ఒకటైతారు, వాట్సాప్ లో ప్రేమలు పంచుకొని పెళ్లి చేసుకుంటారు. దుకాణం ఓపెన్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీస్తారు, కావాల్సిన వస్తువులు తీసుకుంటారు, గొడవ పడతారు, విడిపోతారు. OLX లెవెల్ సామాన్ వాళ్ళు అమ్ముకుంటారు. అదేందా జీలకర్ర బెల్లం.com, తమలపాకు పోక.com, బ్యాండ్ బాజా.com, ఇలాంటి ఎన్నో వెబ్సైట్లు ఉంటాయి. ఇక్కడ వీడు ఓ పొగుడుతుంటాడు, మావాడు ఇంత బొంగు పీకిండు తెలుసా అంటాడు, మా పాప ఇంత బొంగు పీకి తెలుసా, మా అమ్మ ఎంత బొంగు పీకింది తెలుసా. హైట్ కంప్లెక్షన్ అవన్నీ ఇంత బొంగు పీకిండు. అదే ఎగ్జాంపుల్ వాళ్ళు ఎట్లా పొగుడు అంటే మా ఇంత పెద్దది తెలుసా, ఏంటిది ఉద్యోగం, ఏ మా పాపది ఎంత ఆమెది కూడా ఇంత పొడుగు, ఏంటిది జడా. వాళ్ళిద్దరికి అన్ని బూస్టప్లు చేసి పెళ్లి చేస్తారు పై. పెళ్లి చేసినాక ఇద్దరు కలుసుకుంటారు కదా, ఓపెన్ అవుతారు. ఓపెన్ అయిపోయినాక వీళ్ళిద్దరు ఓపెన్ అవుతారు. నేను ఊహించినంత లేదు ఇక్కడ, నేను ఎక్స్పెక్ట్ చేసినంత కూడా లేదు. ఏంటిది శాలరీ. సీతాకొక చిలుక సినిమాలో చూసారు కదా, ఇక్కడ పెద్ద పెద్ద తురుముకాన్లు ఎవరు ఉండరు, అంతా బచ్చగాళ్ళే ఉంటారు. లెటర్ ఇచ్చే దగ్గర నుంచి మొదలు పెడితే లేచిపోయే వరకు. గీతక్క లెటర్ ఇచ్చింది. మీడియా పెళ్లిలు. ఈ మీడియా పెళ్లిలు ఎలా ఉంటాయంటే, మీడియా దగ్గరికి జంట పోతుంది. సార్ ప్లీజ్ సార్, మా పేరెంట్స్ మాకు ఒప్పుకోవట్లేదు సార్, ప్లీజ్ సార్ వీడు లేకుండా నేను బతకలేను. ఈమె ప్లీజ్ సార్ ఎలాగైనా చేసి దీన్ని నాకు ఒకటి చేయండి సార్, మీ మీడియా తలుచుకుంటే మా పెళ్లి అవుతుందని. మీడియా ఉన్నదే మీలాంటి ప్రేమికులను కలపడానికి. చిచ్చకు పెళ్లి కాలేదు కానీ ప్రేమికులు మాత్రం కలుపుతారంటాడు. మధ్యలో కూర్చొని పెళ్లి చేస్తాడు. ఈ ఛానల్లో ఒకటైన వాళ్ళు పక్క ఛానల్లో పోయి ఎలాగైనా మాత్రం విడాకులు ఇప్పియండి. ఓకే, మరి మా రచ్చరవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఆడవాళ్ళ ఏడుపులు ఎలా ఉంటాయి? అమ్మాయిల ఏడుపులు ఒక దశల వారీగా తీసుకుందాం. చిన్న ఏజ్, మిడిల్ ఏజ్, పెద్ద ఏజ్. చిన్న ఏజ్ లో ఏడుస్తారు. ఎలాగంటే పేరెంట్స్ దగ్గర ఏడుస్తూ ఉంటారు. ఏంటి మమ్మీ ఇద్దరు ఎందుకన్నా ఒకదానివే కనాలి, అది వేసుకున్న డ్రెస్ నేను వేసుకోవాలనా, అది చదువుకున్న బుక్ నేను చదువుకోవాలనా, అంటే రేపు దాడి చేసుకున్న ముగ్గునే నాకు చేస్తావా. పీక్ స్టేజ్ ఏడుపులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, భర్త కొట్టినందుకు కాదు, ఎదురింగింట చూసినందుకు ఏడుపు ఎక్కువ. భర్త కొడుతుంటాడు ఒక ఇష్యూ పైన, దబీల్ అని గుర్తుంటాడు. కర్మగాని కిటికీలకి వెళ్ళి అక్కడ అలా కనపడ్డది. శిరీష చూసింది. ఇంకొన్ని ఏడుపులుంటాయి. మొగుణ్ణి కొట్టి మొరమొర అనే ఏడుపులు. ఈమె మొగుని కొడుతుంది, ఆమె ఏడుతుంది. శ్రీముఖి టైపు. చేసుకున్నాడు నన్ను మా కొట్టకే నీకు దండం పెడతా. ఫ్యాన్స్ లో పీక్ మూమెంట్స్ ఎలా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. చిన్న పిల్లాడు, అప్పుడే పాకే పిల్లాడు నుంచి పండు ముసలాడు దాకా అబ్బాయిలందరికీ మ్యాచ్ అంటే ఇష్టం. ఈ క్రికెట్ మ్యాచ్ అంటే ఎంత పిచ్చి ఉంటుంది అన్నది ఒక చిన్న కంటెంట్ ద్వారా చూపిస్తాను. వాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, రే మామ తెలుసా రేపు మన ఇండియా మ్యాచ్ ఉంది. వాట్, రేపు మన మ్యాచ్ ఉందా? మ్యాచ్ ముఖ్యం. మా బాస్ కాల్ చేయాలి. సార్, హలో సార్, ఏమైందా, ఏంటి? రేపు నాకు లీవ్ కావాలి సార్. లీవ్ కావాలా? ఎందుకు అంటే రేపు నాకు జ్వరం వచ్చేలా ఉంది సార్. జ్వరం వచ్చేలా ఉందా? అవును సార్. అంటే కొంచెం కడుపు నొప్పి వచ్చేలా కూడా ఉంది సార్. కడుపు నొప్పి జ్వరం వస్తే నో ప్రాబ్లం, నేను ఆఫీస్ లో నీకు టాబ్లెట్స్ ఇస్తాను సార్. అంటే మోషన్స్ కూడా అయ్యేలా ఉన్నాయి సార్. ఫీవర్ తలకే నొప్పి లేస్తే సీట్లో పడుకోవచ్చు సార్ ఆఫీస్ లో, కానీ కాకపోతే మోషన్స్ వేస్తే సీట్లో కూర్చోలేము కదా సార్. సార్ ప్లీజ్ సార్, రేపు నాకు హాలిడే కావాలి. రేపు నీకు ప్రమోషన్ ఉంది తెలుసా? రేపు నీకు ప్రమోషన్ బాస్ వస్తున్నాడు, ఎల్లుండి రమ్మనండి సార్. నీకు రేపు నేను లివ్. అరే నువ్వేంద్ర లివ్ ఇచ్చేది? తొక్కలో జాబ్ నాకెందుకురా, నాకు మ్యాచ్ అంటే ఇష్టం. నేను మ్యాచే చూస్తాను, నాకు ఈ జాబ్ వద్దు ఏమొద్దు. ఇంటికి వెళ్ళాక కూడా వాడికి ఒకటే, రేపు మ్యాచ్ లో ఏమైనా అన్నం తింటారా? వేసుకోండి రా. వాళ్ళ ఆవిడ చికెన్ లెగ్ పీసు అన్నం తీసుకొచ్చింది. రేపు మ్యాచ్ లో
ఆ బౌలింగ్ ఉంటుంది కదా, బౌలింగ్ ను ఇలా అన్నం పిసికి బౌలింగ్ ను ఇలా ఇలా రుద్దేస్తాడా? లెగ్ పీస్ తీసుకుని బ్యాటింగ్ చేస్తే ప్లేట్ లో కొడుతూ ఇలా బ్యాటింగ్ చేస్తే ఇలా 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 చేసి ఇలా 6 కొడితే ఓకే త్వరగా పడుకోవాలి. మార్నింగ్ 5కి అలారం పెట్టాడు, పడుకోవాలి. రేపు మ్యాచ్. హలో మోగు, అది మ్యాచ్, త్వరగా మోగు. తెల్లారింది, గుడికి వెళ్ళాలి. దేవుడా ప్లీజ్ నాకు ఎలాగైనా సరే ఈ మ్యాచ్ గెలిచేలా దీవించు. నేను ఈ మ్యాచ్ గెలిస్తే రవికి, శ్రీముఖికి, ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మాయిలందరికీ గుండు కొట్టిస్తాను. వెళ్ళిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయింది. దేవుడా దేవుడా టీవీకి బొట్టు పెట్టేసి దాన్ని దండేసి దేవుడా దేవుడా ఎలాగైనా సరే క్రికెట్ మ్యాచ్ గెలవాలి, మ్యాచ్ గెలవాలి, మ్యాచ్. అరే ఫ్రెండ్స్, అరే రండ్రా, అరే రండ్రా. అంతలో ఫోన్ వచ్చింది. హలో, అరే మామ బెట్టింగ్ పెడుతున్నావా? పెడుతున్నాను రా. నువ్వేం పెడుతున్నావు అంటే, నేను లాస్ట్ టైము ఉన్న బైక్ తాకట్టు పెట్టా, ఇల్లు తాకట్టు పెట్టా, ఇప్పుడు మా ఆవిడ కాదురా, మా ఆవిడ ఒంటి మీద ఉన్న నగలు తాకట్టు పెడతా అంటున్నా. సరే వచ్చాయి. ఫ్రెండ్స్ అందరు వచ్చిన క్రికెట్ కమా కొట్టు 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 కొట్టు. టీవీ దగ్గరికి వెళ్తాడు. ఇగో రే, వాడి ఇట్లా వేసినప్పుడు అట్నుంచి కొట్టరా. టీవీ పక్కన స్పీకర్లు చెప్తుంటాడు. ఇప్పుడు వాడు వేసాడు కదరా, అట్నుంచి కొట్టు, ఇట్లా కొట్టకు. చెప్పేది నువ్వు. ఇప్పుడు వాడు వేస్తాడు కదా, అట్నుంచి కొట్టు. మంచిగాడు. రెడీ, కమాన్ 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 కమాన్. 6 చెప్పలేదా? గట్ల కొట్టినా బాగుంది. ఇప్పుడు ఫ్రెండ్ కి, అరే మామ బాత్రూమ్ వస్తుందిరా. సరే వెళ్ళు. వాడు బాత్రూమ్కి వెళ్ళాడో లేదా, బాల్ 6 కొట్టాడు. మామ 6 కొట్టాడా? నువ్వు బాత్రూమ్ లో పో. ఎందుకురా? నువ్వు బాత్రూమ్ లో పోతే వాడు 6 కొట్టాడు. కొట్టాడు. 4 బార్డర్ దగ్గరికి వెళ్ళి బాల్ ఇక్కడ. అప్పుడు ఆడు టీవీని ఇలా తివరేసి కిందికి జరుగు. టీవీని మార్చాలి. వేరే టీవీ అయితే ఇలా అంటే బాల్ కిందికి పోయేది 4 వచ్చేది కదరా. కరెంట్ పోయింది. ఓ మై గాడ్. ఇంకా టార్చ్ లైట్ ఉందా? లేదు. టార్చ్ లైట్ ఉందా? టార్చ్ లైట్ ఉందా? లైట్ ఉంది, అయినా పర్లేదు సరే. ఎందుకంటే టీవీ ముందు పెడితే మనకు కనబడుతుంది. కరెంట్ వచ్చింది. మై గాడ్, మ్యాచ్ ఓడిపోయా. అమ్మ టీవీ మొత్తం. ఫోన్ వచ్చింది. మా చెప్పురా. అరే మ్యాచ్ స్టార్ట్ అయిందిరా. మ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అయింది రా, ఓడిపోయాం కదా. అరే వెదర్ బాగాలేదని లేట్ గా స్టార్ట్ చేస్తున్నారు, అందుకే పాత మ్యాచ్ చేశారా టీవీలో. విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? శివశంకర్ మాస్టర్ అండ్ సుందరం మాస్టర్ లాగా ఇద్దరు కలిసి సమరసింహారెడ్డి డైలాగ్ చెప్తే ఎలా చెప్తారో చెప్పండి. సుందరం మాస్టర్ చెప్తే ఎలా ఉంటుంది? రే, అది నీ ఇంటికి వచ్చాక స్టెప్ ప్రాపర్టీ బాగుంది, ఇటు నట్టింటికి వచ్చాక ఇక్కడ ఫ్రిడ్జ్ ప్రాపర్టీ కరెక్ట్ స్పేస్ లో పెట్టారు. సూపర్ 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 అమ్మా. మాస్టర్ సూపర్ ఏంటి మాస్టర్? డైలాగ్ ఉండాలి. అది ఇప్పుడు ఇంట్లోకి వచ్చాక నువ్వు నరుకుతావు కదా, ఆ సీను కత్తి ఇలా కాదు, ఇలా నరికితే ఇలా 2 భాగాలుగా నరికితే బాగుండేది. అప్పుడు డాన్స్ సూపర్ సూపర్ సూపర్. డాన్స్ సూపర్ ఏంటి మాస్టర్? నాకు ఇంత సూపర్ తప్ప ఇంకేం రాదు. శివశంకర్ మాస్టర్ గారు ఈ డైలాగ్ చెప్తే విధంగా ఉంటుంది. సభకు నమస్కారం. మాస్టర్ సభకు కాదు, అక్కడ విలన్ ఉన్నాడు. విలన్ కు నమస్కారం. విలన్ కు నమస్కారం పెట్టొద్దండి, తిట్టాలి. చిప్పో గాడిదా. అలా కాదు మాస్టర్, మనం సమరసింహారెడ్డి డైలాగ్ తో తిట్టాలి. ఓ చిప్పో, ఇది సమరసింహారెడ్డి డైలాగు, గాడిదా.